ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే మీ వీధిలోని ఏ వ్యక్తి మీకు ఫోన్ చేస్తుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకు ఫోన్ చేస్తుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అంశాల్లో ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలి, మిగిలిన అంశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. స్త్రీల విషయంలో అయితే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగటం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థికపరమైన అంశాల్లో మోసపోయే ప్రమాదం వారి వల్ల కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ, ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసేటటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరీజు వేసుకుని అమలు చేయటం చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే, వృషభ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం వస్తుంది, కానీ మీకు 100% ఆ అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో, ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో, మీ ముందుకొక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతోంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.